నా పేరు రాజ్యలక్ష్మి, మాది తాడిపత్రి. నేను ధ్యానంలో 2001లో ధ్యానం తెలిసింది ఒక ఫ్రెండ్ ద్వారా. ప్రతిరోజు వచ్చి ధ్యానానికి రండి రండి అంటే, ధ్యానం అంటే ఏంది అబ్బా, ధ్యానం రాండి రాండి అంటారు, ఏమి చేయాల ధ్యానంలో అనుకున్నా. చెప్పగా ఒకరోజు ధ్యానం క్లాస్కి వెళ్ళాను. అక్కడ అందరూ మాట్లాడుకుంటుంటేది విని చాలా మంచిగా అనిపించింది. ఇదంతా నాకు తెలియదే, ఇట్లా బా ఇది తెలుసుకునేది, నేను కూడా చేస్తే మంచిగానే ఉంటుందని ధ్యానానికి నేను రోజు క్లాస్కి 1 గంట సేపు ధ్యానం చేయడానికి వెళ్ళాను. చేస్తూ ఉండగా నా లోపల చాలా ఆనందం అనిపించింది. వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఇంకా వినాలా, వీటి గురించే తెలుసుకోవాలా అనే తపన పుట్టింది నాకు. ఆ తపన వలన ఇంకా ధ్యానం అని ఇష్టంతో ధ్యానం చేస్తూ అప్పటి వరకు తెలియదు. సుభాష్ పత్రి గారు అంటే నాకు అంతవరకు తెలియదు. అందరూ మాట్లాడుకుంటుంటే ఒకరోజు గురువుగారు వచ్చారు. నేను చూడాలా గురువును, ఆ గురువు ఎవరు, ఎలా ఉంటాడని. అప్పుడు ఆ క్లాస్లో నాకు పిలిచి చెప్పారు, గురువుగారు వచ్చారు రండి అంటే వెళ్ళాను. చూస్తూ ఉంటే అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఏందబ్బా, మగవాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తే ఏమనుకుంటారో అని నాలో చాలా భయం ఉండేది. అనుకుంటానే సారు నా ముందరికి వస్తేనే నేను షేక్ హ్యాండ్ ఇచ్చేది, ఇట్లా చెయ్యి ఇస్తుంటేనే అట్లా చెయ్యి పక్కకు పోయి సార్ని అలాగే పట్టేసుకున్నాను. ఏంటి నేను చేసేది ఏంది, ఇలా చేశాను ఇంతమంది ఉండగా అని భయం వేసింది. తర్వాత మళ్ళా అట్లా దూరం దొబ్బినట్లయితేనే వెంటనే ఎనికి వచ్చేసి ఇంక అప్పటి నుంచి ఏంటి ఇలా జరిగింది, ధ్యానంలో ఇంకా ఎంతో తెలుసుకోవాల్సినది ఉందని అప్పటి నుండి ధ్యానం వదలకుండా చేస్తూ వచ్చాను. ఇంకా అందరికీ ధ్యానం చెప్పు, నువ్వు బాగున్నావు కదా, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, ధ్యానం చెప్పు అంటే ఎలా చెప్పాలి అంటే నా లోపల ఆ ధ్యానం చెప్పడానికి కూడా అంత ధైర్యం వచ్చేసింది. రోజు చేయగా చైతన్యం, రోజుకు చైతన్యం పెరుగుతూ వచ్చింది, భయం పోతూ వచ్చింది, ధైర్యం వస్తూ ఉంది, ఆత్మస్థైర్యం వస్తూ ఉంది. ఇంత బాగుంది. నేను ఒక గృహిణిగా ఉండేదాన్ని ఇంత బయటికి పోయి చెప్తున్నానంటే ధ్యానం వల్లనే ఈ లాభాలన్నీ వచ్చినాయని తెలిసి అందరికి చెప్పగలిగాను, నాకు తెలిసినంత చెప్పగలిగాను. స్వాధ్యాయం చేస్తున్నాను. సజ్జన సాంగత్యం ఎంతో నాకు ఈ ధ్యానానికి ఎంతో ముందుకు నడవడానికి, ఆత్మ ఉన్నతికి ఎంతో దోహదపడింది. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ధ్యానం మూడుని సమన్వయం చేసుకుంటూ ఎవరికి ఏం చెప్పాలనిపిస్తే అలా చెప్పుకుంటూ వస్తుంటాను. ధ్యానం చెప్పాలి, ఎలా చెప్పాలి అంటే కూడా పిరమిడ్ కట్టించి ధ్యానం చెప్పు అంటే కూడా రూప్టాప్ పిరమిడ్ కట్టించి కూడా ధ్యానం చెప్పాను. మా కొడుకు ఆరోగ్యం బాగాలేకున్నది, అనారోగ్యంగా ఉండడం వలన కూడా ఫస్ట్ ధ్యానంలో కూర్చుంటేనే బాబుని ముందర పెట్టుకొని ధ్యానం చేస్తుంటిని. ధ్యానం చేస్తూ ఉంటే ఆ బాబుకు అనారోగ్యం మంచిగా ఆరోగ్యం వచ్చి చాలా బాగున్నాడు. నేను ఎంత హ్యాపీగా అయిపోయినా అంటే, ఎంత సంతోషంగా అయిపోయినంటే, ఇంత దుఃఖం ఉండేది ఎందుకబ్బా నాకు, ఇప్పుడు ధ్యానం వలన దుఃఖం అంతా తగ్గిపోతా వచ్చింది. దుఃఖం అందరికీ దుఃఖం ఉంటుంది, కానీ బయటికి ఎవరు చెప్పరు. నీకు దుఃఖం ఉందంటే లేదంటారు, కానీ లోపల ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తుంటారు. ధ్యానం వల్లనే ఈ దుఃఖం అంతా నివారణ అయిపోయింది. చాలా ధైర్యం, ఎంత ధైర్యం వచ్చిందంటే బయటికి వెళ్ళగలి ఒక నలుగురితో మాట్లాడాలంటే నాకు ఏం తెలిసేది కాదు. ఇప్పుడు ధ్యానం వలన చాలా బాగా మాట్లాడగలుగుతున్నాను, ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఇంట్లో మాంసాహారం కూడా, మాంసం బాగా తింటున్నాము. ధ్యానము క్లాసులకు రావడం వల్ల, అది మాట్లాడి వినడం వల్ల నేను ఇంటికి పోయి నేను కూడా మాంసం తినకూడదు, దీనివల్లనే కదా అని ఒక్కసారి అనుకుంటానే వెంటనే అది నాకు తినాలనిపించలేదు. నేను ఇంట్లోకి తేలేదు, ఎవరికి మా ఇంట్లోకి అస్సలు దాన్ని ముట్టలేదు. ఇంట్లో వాళ్ళందరూ మానేసినారు. చాలామందికి మాంసాహారం గురించి, హింస గురించి చెప్పాను, చాలామంది మానేశారు. అందరికీ చెప్తూ మనలాగా అందరూ ఉండాలి ఆనందంగా అని నేను చాలామందికి ధ్యానం చెప్తూ, నా ఇంట్లో పని చేసుకుంటూ కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్తూ, బయటికి పోలేకుండా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా నా పని కొంచెంసేపు ఆఫ్ చేసి ధ్యానం చెప్పగలుగుతున్నాను. మేము చాలా ఆనందంగా ఉండాం ధ్యానం చేస్తూ. అందరూ అలా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, మీడియా వాళ్ళు తెర వెనకల ఎంతో పని చేస్తున్నారు. మేము తెర ముందు కొంతసేపు మాట్లాడడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో, ఈ తెర వెనకల చేసే వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. PMC ఛానల్కు అభినందిస్తున్నాను.